నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం. మంగళగిరిలోని తన నివాసంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వచ్ఛంద కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష సమావేశం. గాడ్గోల్ గ్రామంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. మాదక ద్రవ్యాలు రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా పార్వతీపురం మాన్యం పోలీసుల అవగాహన ర్యాలీ. హుస్నాబాద్ లో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ. ఎంఆర్పీఎస్ రజతోత్సవాలకు వేలాదిగా తరలిరండి. గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది, కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులం. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని. 1వ తారీఖు కల్లా జీతం రాకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను మీ కష్టాల్ని అర్థం చేసుకోగలను. పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులతో సమావేశమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ భయపెట్టింది, అది నేను అర్థం చేసుకోగలను. కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు. మేము ఇది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్టసాధ్యమైంది. నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖ. నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని. మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి అలౌ చేసినాయి. అవి కూడా ఉన్నాయి నా సంఘటన. అలాంటి సంఘటనలు ఉన్నాయి. అందుకని కష్టాన్ని అర్థం చేసుకోగలను. అంటే 1వ తారీఖు జీతం రాకపోతే ఏమవుద్దు నాకు అనుభవం ఉంది. అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు. పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి, కానీ మేము ఇలా ఈ సినిమా రంగంలో ఇవన్నీ ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం. కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోం. అందుకని ఈ రోజున రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది. కదా నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వంకి మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవారు. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడానికి ఫస్ట్, ఎందుకంటే బ్యాడ్ బ్లడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు. అరే వస్తే నువ్వు కలవలేదండి, నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులను కలుస్తాం, మమ్మల్ని కలవవా అనే ఒక చిన్న బాధ ఏదైనా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసు, మా నాన్న బాధ నాకు తెలుసు. అందుకని వెంటనే ఫోన్ చేశానండి. ఆ కష్టం నాకు తెలుసు. మంగళగిరిలోని తన నివాసంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వచ్ఛంద కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష సమావేశం.
గడ్కోల్ గ్రామంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చూడాలని ఆదేశించారు. అధికారులు బ్రిడ్జ్ మ్యాప్ ను ఎమ్మెల్యేకు చూపించి ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే ఇటీవలే అనారోగ్యంతో మరణించిన కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బకారం రవి, జిల్లా కార్యదర్శి గొల్ల ఎర్రన్న, ఎలుమల భాస్కర్ రెడ్డి, ఉమ్మాజీ నరేష్, బీసీసీఎల్ అధ్యక్షుడు నరసింగరావు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సామేల్, మండల ముదిరాజ్ అధ్యక్షుడు కుందేళ్ల శ్రీనివాస్, రొంట్ల గోవర్ధన్ రెడ్డి, మైపాల్ తదితరులు పాల్గొన్నారు. హలో సార్, నమస్కారం. వెనక సైడ్ కాశ్మీర్ ఏరియా మ్యాప్ చేశాను సార్. అది కాంటూర్ మ్యాప్ తోటి మ్యాచ్ చేసి దాన్ని సబ్మర్జ్ కాకుండా సో 500 మీటర్స్ వరకు సర్వే బండి లెవెల్ ఓకే, ఒక 1 కిలోమీటర్ అవుతాయచ్చు. దీని మీద 2 మీటర్స్ ఫ్లో ఉందనుకో, కాకుండానే సర్వే చేసి ఒడ్డు దాటకుండా ఇప్పుడు ఒక్కసారి వస్తే వర్షం ఎక్కువ వాటర్ వారిందా దానికి కొద్దిగా సైడ్ పాత బ్రిడ్జ్ కన్నా ఒక ఫీట్ ఎక్కువ అయింది. ఎందుకంటే మనకు సైడ్ వాల్స్ కంఫర్ట్ ఏమైంది మరి మన ఇల్లు ఆడుతారు మేమంతా బాధపడుతున్నాం. మనం ఇన్ఫెక్షన్ ఇక్కడ నుంచి కాలేజీకి పనిచేయాలి మార్నింగ్. అది ఇప్పుడు గురువారం నోటి మాత్రం బంద్ అయింది. తీసుకొస్తే 33 షుగర్ 57 అయిపోయింది. వెళ్ళిపోయింది. అంతకుముందు 1.9 ఉంది చేయండి, అతను మించాడు. మనకంతా మెడికల్ తీసుకొచ్చిన తర్వాత అక్కడే లేదు. మీతో మాట్లాడి మీరు మాదక ద్రవ్యాలు రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా పార్వతీపురం మాన్యం పోలీసుల అవగాహన ర్యాలీ. పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట సెంటర్ లో సిఐ సత్యనారాయణ, ఎస్ఐలు శివప్రసాద్, షణ్ముఖరావు, నీలకంఠరావు ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో మత్తు పదార్థాలు వినియోగించడం వలన కలిగే అనర్థాలు, దుష్ప్రభావాలు గురించి యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ యువత ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగించడం వలన యువత విచక్షణం కోల్పోయి పలు రకాల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని, రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, దాని వలన కనిపించిన తల్లిదండ్రులకు తీవ్ర నిరాశ మిగులుతుందని దానిని దృష్టిలో పెట్టుకుని యువత నడుచుకోవాలన్నారు. అలాగే అటువంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు తిరుపతిరావు, శంకర్రావు, దొర పోలీస్ సిబ్బంది మరియు ఏపీఆర్జేసీ కళాశాల, పీటీజీ కళాశాల
గవర్నమెంట్ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వ్యసనాలకు బానిస కావద్దు. మరిచిపోతున్నారేంటారా? వద్దు వద్దు వద్దు, తాగుడు జోలికి పోవద్దు, తాగుడు జోలికి పోవద్దు. Drugs are not. Increase your life. వద్దు 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 వద్దు, తాగుడు జోలికి పోవద్దు, తాగుడు జోలికి పోవద్దు, తాగుడు జోలికి పోవద్దు. Drugs are not. Drugs are not. Drugs are not. నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు మా జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజలకి, స్టూడెంట్స్కి, యువతకి అందరికి కూడా అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎలుగునిపేట సర్కిల్ హెడ్ క్వార్టర్లో మా సర్కిల్ ఎస్ఐస్ గుమ్మలక్ష్మీపురం, కురుపాం, నీలకంఠాపురం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మా ఎస్ఐస్ మరియు సిబ్బందితో కలిపి ఇక్కడ ఉన్న కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్లో యొక్క స్టూడెంట్స్తోని ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈరోజు మన భారతదేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా యువత పాత్ర అనేది చాలా కీలకము. అలాంటి యువత ఈరోజు ఈ మత్తు పదార్థాలకి బానిసై యువత ఈ మత్తులో చిత్తయిపోతున్నారు. వాళ్ళని బాగుపడాలనే ఉద్దేశంతో, బాగు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ఒక సక్రమైన మార్గంలో ప్రయాణించే విధంగా తోడ్పాటు అందించే విషయంలో మీ అందరం సహకరించాలని, దానికి అనుగుణంగా ఈరోజు ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఈ డ్రగ్స్ పైన, దాని యొక్క దుష్ఫలితాలు, డ్రగ్స్ వినియోగిస్తే ఏమవుతుంది, దానివల్ల దుష్ఫలితాలు ఏ విధంగా వస్తుంది అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి, యువతకి, ప్రజలకి అవగాహన కల్పించే భాగంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ కూడా చేయడం జరిగింది. మంచి స్పందన వచ్చింది, ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రతి కాలేజీలో కూడా ఈ డ్రగ్స్ యొక్క వినియోగం చేస్తే ఏ విధంగా ఇబ్బంది ఎదురవుతాయనే విషయాలు కూడా ప్రతి క్లాస్లో కూడా మా ఎస్ఎస్, మేము అందరం కలిపి కూడా ప్రతి స్టూడెంట్కి అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి కాలేజీలో కూడా ఈ డ్రగ్స్ యొక్క వినియోగిస్తే ఏం జరుగుతుంది, దాని యొక్క దుష్ఫలితాలపై కూడా ప్రతి బ్యానర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము ఈ డ్రగ్స్ని కోకడ వేలతో కింద నుంచే పెకిలి వేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యాచరణని రూపొందించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్క ప్రజలు, స్టూడెంట్స్, యువత అందరూ కూడా సహకరించవలసిందిగా మా ఎలుగునిపేట సర్కిల్ తరపున ప్రజలందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థులు ఆటో డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం అనేది పట్టణాల నుండి నేడు గ్రామాల వరకు విస్తరించిందన్నారు. చాలా మంది యువత గంజాయి బారిన పడి తమ జీవితాలను కోల్పోవడంతో పాటు తల్లిదండ్రుల ఆశలను నిరాశపరుస్తున్నారన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం కేవలం పోలీస్ శాఖతో సాధ్యం కాదని, అందరి భాగస్వామ్యంతోనే మాదక ద్రవ్యాల వాడకాన్ని నిరోధించవచ్చన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా గురించి ఏదైనా సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.
కలిగించి మీ తోటి వాళ్ళకు కూడా కొంచెం అవగాహన కలిగి ఇలాంటి ఏమన్నా ఇన్నోవేటా గంజాయి పలానోడు గంజాయి తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, ఏదైనా డౌట్ వస్తుంది వాళ్ళ మీద అంటే డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారం డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంఘం మంది యువత చాలామంది ఈ గంజాయి బారిన పడి తమ జీవితాలను కోల్పోతున్నారు. దాంతోపాటు వాళ్ళపై ఆశలు పెట్టిన వాళ్ళ తల్లిదండ్రులను కూడా నిరాశకు గురి చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రెస్లో మీకు అంటే దీని యొక్క పర్పస్ అనేది అర్థమైంది కదా. ఇది డ్రగ్స్ నిర్మూలన అనేది ఒక పోలీస్ వారో ఎక్సైజ్ వారో లేకపోతే కొంత ప్రభుత్వాల చేతనే మాత్రమే కాదు, మనందరం కలిసికట్టుగా ఇన్వాల్వ్ అయితేనే మనం డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ డ్రగ్స్ గంజాయి సంబంధించిన ఏదైనా సమాచారం ఉన్నప్పటికీ ఏదైనా ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు బాధ్యతగా పోలీస్ వారికి కానీ ఎక్సైజ్ శాఖ వారికి కానీ సంబంధిత అధికారులకు తెలియజేయాలి. మీ సహకారం లేకుండా మేము ఏది కూడా సంపూర్ణంగా అచీవ్ చేయలేము. సో మీ కోఆపరేషన్ అవసరం కాబట్టి మీ అందరినీ భాగస్వాములు చేస్తూ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎంఆర్పీఎస్ రజతోత్సవాలకు వేలాదిగా తరలిరండి. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలో బుధవారం అంబేద్కర్ సెంటర్ వద్ద ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేశ్రీ పాపయ్య మాదిగ ఆధ్వర్యంలో జరగబోయే ఎంఆర్పీఎస్ రజతోత్సవాల కరపత్రాన్ని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాతురి వెంకన్న మాదిగ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 7న జరగబోయే కార్యక్రమాన్ని భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఎంఆర్పీఎస్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పోలుమారి బాలస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగరపు సుమన్ కుమార్, హనుమకొండ జిల్లా కన్వీనర్ పొలివెల గోపి, జిల్లా కార్యదర్శి గంగరపు యశ్వంత్, సాతురి కోమల ఎంఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి చిలుక రాజేష్, జిల్లా నాయకులు దూడపాక కలక్క మరియు తదితరులు పాల్గొన్నారు. మాదిగ ఉపకులాల ఐక్యత సాధిస్తాం సాధిస్తాం. మాదిగ అమరవీరులకు మాదిగ అమరవీరులకు మాదిగ అమరవీరులకు వర్ధిల్లాలి గౌరవశ్రీ మేడిపాపన్న నాయకత్వం, వర్ధిల్లాలి గౌరవశ్రీ మేడిపాపన్న నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపన్న నాయకత్వం. ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్. ఎల్కతుర్తి మండల కేంద్రంలో జూలై 7వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎంఆర్పీఎస్ 1994 జూలై 7వ తారీఖు నాడు ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఆవిర్భవించి వచ్చే నెల జూలై 7వ తారీఖు వరకు 30 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా గౌరవనీయులు పెద్దలు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య గారి ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో వేలాది మంది మాదిగలతోటి రజతోత్సవ కార్యక్రమాన్ని జరపడం జరుగుతూ ఉన్నది. ఈ రజతోత్సవాల కార్యక్రమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు భారతదేశం నలుమూలల షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి 59 కులాలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అవకాశాలు ఉండాలనే డిమాండ్ మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేక రకాలుగా అనేక సమస్యల మీద గత 30 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూనే ఉన్నాం. చాలా సమస్యలు చేసినాం. అదేవిధంగా అన్ని వర్గాల మద్దతుతోటి, అన్ని సంఘాల మద్దతుతోటి, అన్ని రాజకీయాల పార్టీల మద్దతుతోటి ఇప్పటి వరకు వర్గీకరణ డిమాండ్ మీదనే పోరాటం చేస్తూనే ఉన్నాం. వర్గీకరణ అంశాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం మీదనే ఇంకా మేము కొనసాగించవలసి వస్తుంది. తప్పకుండా వర్గీకరణ అయ్యేంత వరకు విశ్రమించేది లేదు. అందులో భాగంగానే రజతోత్సవాల కార్యక్రమాన్ని జూలై 7వ తారీఖు నాడు హైదరాబాద్లో నిర్వహిస్తున్నాం కనుక
మాదిగ దండోర ఉద్యమంలో అమరులైనటువంటి అమరవీరుల కుటుంబాలకు ఆ రోజు సన్మాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో సీనియర్లు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి తమ వంతుగా తమ శక్తిని కనుక హన్మకొండ జిల్లా నుంచి విద్యార్థులు, మేధావులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ రజతోత్సవాల కార్యక్రమానికి అధిక సంఖ్యలో రవీంద్ర భారతి తరలి రావాలని హన్మకొండ జిల్లా ఎంఆర్పిఎస్ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంకన్న మాదిగ ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్కతుర్తి. బుల్టమకించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం. మంగళగిరిలోని తన నివాసంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వచ్ఛంద కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష సమావేశం. గాడ్గోల్ గ్రామంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. మాదక ద్రవ్యాలు రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా పార్వతపురం మాన్యం పోలీసుల అవగాహన ర్యాలీ. హుస్నాబాద్ లో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ. ఎంఆర్పిఎస్ రజతోత్సవాలకు వేలాదిగా తరలిరండి.